అందరికీ నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేస్బుక్ ద్వారా పెసింగ్ రాంబాబు అనే ఒక వ్యక్తి మా నాయకుడు మల్లాడి కృష్ణారావు గారిపై మాపై అనేక అసత్య ఆరోపణలు చేస్తూ మరి వరుసగా వీడియోలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా అందులో మాట్లాడుతూ కొన్ని విషయాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. ఏదైతే క్యారెక్టర్ అసెస్ చేసి మాట్లాడడం, బాడీ షేమింగ్ కోసం మాట్లాడడం, అది కాకుండా రుజువు లేని ఎటువంటి ఆధారాలన్నీ అసత్య ఆరోపణలు మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా మాట్లాడడం నేను వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మేము ఏదైతే గడిచిన 5 సంవత్సరాల నుండి గొల్లపల్లి అశోక్ అనే ఒక వ్యక్తి ఏ విధంగా యానం ప్రజలను మోసం చేశారు, ఏ విధంగా ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలను నెరవేర్చలేదు, ఏ రకంగా ప్యాకెట్ క్లబ్బులు తీసుకొచ్చి యానాన్ని సర్వనాశనం చేశారు, హెచ్ఎల్ స్క్వేర్ అనే సంస్థ క్లీనింగ్ చేయకుండా మరి అపరిశుభ్రంగా యానాన్ని ఉంచుతున్నారు, ఇలా అనేక రకాల అంశాలపై మేము ప్రస్తావిస్తుంటే మరి రాంబాబు అనే వ్యక్తి మరి ఆయనకి ఎటువంటి అడ్డదడ్డంగా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు మా నాయకుడిపై అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా నన్ను మల్లాడి కృష్ణారావు గారు ఎలా చేశారు, అలా చేశారు, నాకు ఉద్యోగం వేయలేదు, మొత్తం మా కుటుంబం అంతా రోడ్డు పాలైపోయింది, నేను అంత కష్టపడ్డాను, ఇంత కష్టపడ్డాడని మరి ఆయన పదే చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, మల్లాడి కృష్ణారావు గారు మీకేమైనా వ్యక్తిగతంగా చేయలేదేమో గానీ మల్లాడి కృష్ణారావు గారు ఊరికి గాని, యానానికి గాని, యానంలో ఉన్న ప్రజలకు గాని ఏ విధంగా ఉపయోగపడ్డారనేది యానం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. మరి ఇటువంటిది మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఏదో నీ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత స్వలాభం కోసం ఆయనపై మరి అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి నువ్వు మాట్లాడే విధానం చూస్తూ ఉంటుంటే ఆయన నీకు ఉద్యోగం వేయలేదని ఒక ఉద్దేశంతో, ఒక కక్షతో నువ్వు ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నావు తప్ప నువ్వు మాట్లాడే మాటల్లో వాస్తవం లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు ఎంత సన్నాసివంటే, నేను ఎందుకు ఇలాగా సన్నాసి అనాల్సి వస్తుందంటే, నువ్వు క్యారెక్టర్ అసెస్ కోసం మాట్లాడావు, ఏదైతే బాడీ షేమింగ్ ఉందో దానికోసం మాట్లాడావు. మరి నిజంగా ఈ నెత్తి మీద ఎంటికలు లేనోడు కూడా మాట్లాడేస్తున్నాడని మాట్లాడుతున్నావు. మీరు కరోనా టైంలో ఏం చేశారని నువ్వు ప్రశ్నిస్తూ ఉన్నావు. నువ్వేంటనేది నీ నాయకుడి కోసం, గొల్లపల్లి అశోక్ కోసం మేము మాట్లాడుతూ ఉంటే నువ్వు పర్సనల్ గా నీ వ్యక్తిగత విషయాల కోసం నువ్వు మాట్లాడి మరి లైవ్ లో చెప్పడం జరిగింది. మేమేంటనేది, మల్లాడి రాజు ఏంటనేది నీకు కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియో ద్వారా నీకు తెలియజేస్తూ ఉన్నా. మల్లాడి రాజు అనే ఒక వ్యక్తి ఏదైతే కరోనా వచ్చిందో ఆ కరోనా టైంలో మరి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పుడు సావిత్రినగర్ గ్రామంలో ఉన్నటువంటి పేదలు అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉంటే నా సొంత నిధులు, నా కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో సుమారు 400 మందికి నిత్యావసర వస్తువులు నేను పంపిణీ చేయడం జరిగింది. అది కూడా నీకు వీడియోలో నీకు చూపించడం జరుగుతుంది. మరి ఇది కాకుండా ఏదైతే COVID-19 పాజిటివ్ సోకిన వారు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారో వారందరికీ నాణ్యమైన ఒక ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో మల్లాడి కృష్ణారావు గారు ఓల్డేజ్ హోమ్ ద్వారా మరి సుమారు 45 రోజుల పాటు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనాన్ని సావిత్రినగర్ గ్రామాన్ని పంపితే మరి ఆ యొక్క ఫుడ్ బాధితులకి ఇచ్చే ధైర్యం ఎవరికి లేకపోతే నేను, నా తమ్ముడు కలిసి మరి మా ఇంట్లో చిన్నపిల్లలు 2 పిల్లలు ఉన్నా కానీ అది కూడా లెక్క చేయకుండా నేరుగా వారి కుటుంబాల దగ్గరికి వెళ్లి బాధితులకి మేము ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం 45 రోజుల పాటు కరోనా పాజిటివ్ పేషెంట్లకి మేము ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఏదైతే భారీ లెవెల్లో సావిత్రి గ్రామంలో ఒక హెల్త్ క్యాంప్ని, మెడికల్ హెల్త్ క్యాంప్ని కండక్ట్ చేసి గ్రామంలో ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా ఫ్రీగా మెడిసిన్ ఇవ్వడం, కంటి ఆపరేషన్ జరిగిన వాళ్ళకి ఫ్రీగా కంటి ఆపరేషన్ చేయించి వాళ్ళకు కూడా కళ్ళజోళ్ళు కూడా ఇప్పించడం జరిగింది. మరి ఇది కాకుండా యానంలో వరదలు వచ్చినప్పుడు యానం నియోజకవర్గంలో ఫారంపేట, ఓల్రాజీనగర్, ప్రాన్స్తెప్ప, అయ్యర్ నగర్ గ్రామాల వారికి మరి సుమారు 1000 ప్యాకెట్లు బ్రెడ్ ప్యాకెట్లు మరి నేను నేరుగా వాళ్ళ కుటుంబాలకు వెళ్లి నా సొంత నిధులతో వారికి కూడా ఇవ్వడం జరిగింది. అనేక మంది ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు, వారి కుటుంబంలో ఎవరైనా హెల్త్ పరంగా ఇబ్బందులు పడినప్పుడు నేను నా సొంత నిధులు, అది కాకుండా ఏదైతే సావిత్రినగర్ యువత వాట్సాప్ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ ద్వారా అనేక మందికి మేము గ్రూప్ సభ్యుల ద్వారా ఆర్థిక సహాయం చేసిన దాఖలాలు చాలా మందికి ఉన్నాయి. ఇది కాకుండా అగ్ని ప్రమాదంలో 2020లో సావిత్రినగర్ కొత్తకాలంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నేను, నాతో ఉన్నప్పటి యువత సభ్యులందరూ కూడా మరి నిత్యావసర సరుకులు 20,000 రూపాయలతో వాళ్ళకి ఆ ఆర్థిక సహాయం చేయడం,
వస్తువులు అందించడం అటువంటివి జరిగినాయి. మరి ఇది కాకుండా అదే టైంలో ఎవరైతే దౌలేరుపతి గారు ఉన్నారో ఆయన నాకు కాల్ చేసి జనసేన పార్టీ నుండి ముత్యాల జయ గారు అనే ఒక వ్యక్తి ఆమె మరి వాళ్ళు కూడా జనసేన పార్టీ నుండి సహాయం చేయడానికి వస్తున్నారని చెప్తే నేరుగా నేను కూడా అక్కడికి వెళ్లి మరి ముత్యాల జయ గారు వాళ్ళు మేము కూడా కలిసి అక్కడ బాధితులకి అగ్ని ప్రమాద బాధితులకి మరి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి ఇలా అనేక రకాల ఆర్థిక సహాయం చేయడం. ఇది కాకుండా ఎవరైతే యాక్సిడెంట్ లో మరణిస్తారో వారికి కూడా వారి కుటుంబాలకి ఎంతో కొంత మా కుటుంబం తరపున 5,000 10,000 ఆర్థిక సహాయం చేయడం. ఇది చినవలసలో అగ్ని ప్రమాదం జరిగినట్టు వారికి ఆర్థిక సహాయం చేయడం. భైరవపల్లిలో ఒక లేడీ ట్రీట్మెంట్ కోసం ఇబ్బంది పడుతుంటే వారికి 10,000 సావధాన యువత ద్వారా మరి వారికి కూడా ఆర్థిక సహాయం చేయడం. ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల్లో చిన్న చిన్న పనులు ఏమన్నా ఉన్నప్పుడు వాటిని కూడా మరమ్మతులు చేయడం కోసం యువత ద్వారా గాని మా కుటుంబ సభ్యుల ద్వారా గాని అనేక సేవా కార్యక్రమాలు నేను చేయడం జరిగింది. మరి ఏ రోజైనా ఎవరైతే నువ్వు మాట్లాడుతున్నావో రాంబాబు నీతి నిజాయితీ కోసం మల్లాడి రాజు అమ్ముడుపోయే వ్యక్తిని మాట్లాడుతున్నావు కదా, మల్లాడి రాజు కోసం నీకు తెలియకపోవచ్చు. సావిత్రి గారు వచ్చి మల్లాడి రాజు క్యారెక్టర్ ఏంటనేది ఒకసారి తెలుసుకుని మాట్లాడితే నీకు గౌరవంగా ఉంటది అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నా. నిన్ను ఎందుకు సన్నాసి అన్నానంటే నువ్వు ఫేస్బుక్ ద్వారా ఏదైతే 4 గోడల మధ్య ఒక లైవ్ పెట్టి ఫేస్బుక్ ద్వారా అబద్ధాలు మరి ప్రచారం చేస్తూ ఎదుటి వారి యొక్క క్యారెక్టర్ ని దెబ్బతినేలాగా మాట్లాడుతూ నువ్వు అబండాలు వేస్తున్నావు. కాబట్టి ఏ రోజైనా నువ్వు పేదవాడికి ఎవరికైనా 1 రూపాయి అయినా సహాయం చేసావా? నీకు నిజంగా చేసినట్లయితే నీకు సిగ్గు శర్మం సీము నెత్తురు లజ్జ ఇవేమైనా ఉంటే నువ్వు ఓపెన్ గా వచ్చి నేను పలానోడికి సాయం చేశాను, ఇదిగో నేను సాయం చేసినప్పుడు ఇదిగో ఈ వీడియో తీసాను, ఈ వాట్సాప్ లో ఇది పెట్టానని చెప్పి నువ్వు చూపించే దమ్ము నీకుందా? లేదే అటువంటి సన్నాసివి ఎవరికి ఉపయోగపడలేని సన్నాసివి నువ్వు మా కోసం మాట్లాడేది. నీ అన్న ఉన్నాడు ఎవడో ప్రెసింగ్ సత్యబాబు అంట ఎదవ. ఆ ఎదవ ఫేస్బుక్ లో ఏమని పెట్టాడు కామెంట్, 5వ తరగతి చదువుకున్న వ్యక్తులకి ఉద్యోగం వేస్తాడు ఆ ఎదవ అని అడుగుతున్నాడు. ఆ ఎదవకి చెప్పు, ఒరే ఎదవ ఈ రోజు ఈ కొంపలో మనం ఉంటున్నామంటే మల్లాడి కృష్ణారావు గారు ఇక్కడ మనం గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంటే దానికి పట్టా ఇచ్చి దానికి లోన్ ఇచ్చి ఇల్లు కట్టుకునేలాగా ఏర్పాటు చేసిన వ్యక్తి మల్లాడి కృష్ణారావు ఎదవ. ఇంకా ఎప్పుడు కూడా మల్లాడి కృష్ణారావు గారి కోసం తప్పుగా మాట్లాడకరా ఎదవ అని నీ అన్నకి చెప్పరా. ఏంటి మల్లాడి రాజుకి పగిలిపోయేలా ఇచ్చాడు కౌంటర్. మల్లాడి రాజు పగలగొట్టుకునే వ్యక్తి కాదు, పగలగొట్టే వ్యక్తే. నువ్వేంటనుకుంటున్నావు ఒకసారి చెప్పు నీ అన్నకి. ఆ ఎదవకి కూర్చోబెట్టి ఆ ఎదవ ఇంకెప్పుడు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకరా. ఎందుకంటే మనం కూడా మనుషులమే, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు. ఎదుటి వ్యక్తిని క్యారెక్టర్ అసెస్ చేసి మాట్లాడడం, వ్యక్తిగత దూషణ చేయడం తప్పురా అని చెప్పి మీ అన్నకి చెప్పు. ఇది కాకుండా ఏదైతే నువ్వు ఐలాండ్ నెంబర్ 5 కోసం మాట్లాడుతున్నావు కదా, ఐలాండ్ నెంబర్ 5 లో ఎవడయ్యా దొంగతనాలు చేసింది, ఎవడయ్యా అవినీతి చేసింది? మల్లాడి కృష్ణారావు గారు చేశారా? మల్లాడి కృష్ణారావు గారు కట్టారా కట్టడాలు? ఎందుకంటే ఒక ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఐలాండ్ నెంబర్ 5 లో యానంని ఒక టూరిజం పరంగా డెవలప్మెంట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది ప్రభుత్వం ద్వారా. మరి అటువంటి ప్రాజెక్టులు ఎక్కడైతే చాలా చోట్ల కాకినాడ బీచ్ కావచ్చు లేకపోతే వైజాగ్ కావచ్చు తీర ప్రాంతాలు ఎక్కడున్నాయో ప్రతి చోట కూడా మరి ఇటువంటి ఈ స్కీమ్స్ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేలాగా తీసుకురావడం జరుగుతుంది. మరి అటువంటిప్పుడు కొన్ని నేషనల్ కలామిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రకృతి వైపరీత్యాలు మరి జరిగినప్పుడు ఇప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. వైజాగ్ ఏమైంది, కరెంట్ పోల్స్ కానీ అక్కడ ఉన్న బీచ్లు కానీ పార్కులు కానీ లేదంటే ఏవైతే డెవలప్మెంట్ పరంగా చేసినవన్నీ కూడా మొత్తం సర్వనాశనం అయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడా లేకపోతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి తప్పు చేశాడా? లేదే. ఏదైతే అభివృద్ధి పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో అవి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినప్పుడు అవి తప్పదు, అవి కామనే. ఏదో నువ్వేదో కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చినట్టుగా ఫీల్ అయిపోతున్నావు. ఎవరైతే శుంకర కార్తీక్ అని ఒక వ్యక్తి ఉన్నారో ఆయన దాని మీద పిటిషన్ వేయడం జరిగింది. మరి అక్కడ ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ అవకతవకలు కానీ ఏమి జరగలేదే. ఎవడైనా కాంక్రీట్ అమ్మేసుకున్నాడా, ఐరన్ అమ్మేసుకున్నాడా, లేకపోతే పని చేయకుండా ఏమైనా బిల్లులు పెట్టేసుకున్నారా, ఏమైనా డబ్బు సంపాదించేశారా అక్కడ? లేదే. వరదలు ఏవైతే మరి అధికంగా వరదలు వచ్చినాయో ఆ వరదల కారణంగా అక్కడ కొట్టుకుపోవడం జరిగింది. యానంలో ఇంతకు ముందు ఎప్పుడైనా అక్కడ హాస్పిటల్ కానీ లేకపోతే ఆర్ఓ ఆఫీస్ కానీ అక్కడ ఓల్డేజ్ హోమ్ కానీ ఇవన్నీ మునిగిపోవడం ఎప్పుడైనా ఎవరైనా చూసారా? లేదే. మరి భారీ మొత్తంలో అధిక మొత్తంలో వరదలు రావడం వల్ల పేకుల్లోతు వరద పేరుకుపోవడం వల్ల అక్కడ మరి ఇటువంటివన్నీ కూడా కొన్ని తప్పుదాలు జరుగుతూ ఉంటాయి. అంతే తప్ప దీన్ని నువ్వు ఊరికే పదే మల్లాడి కృష్ణారావు అవినీతి చేశాడు అని చెప్పి ఊరికి పోసుకొచ్చినట్టు చెప్తూ ఉంటే అది పద్ధతి కాదు. ఇక మీదటైనా నీ పద్ధతి మార్చుకో. ఏదైతే
మల్లాడి కృష్ణారావు గారు ఉన్నారు. ఆయన నీతి నిజాయితీగా పనిచేసే వ్యక్తి కాబట్టి ఇన్ని సంవత్సరాలు యానం ప్రజలకు ఉపయోగపడేలా చేయగలిగాడు. అంతే తప్ప నువ్వేదో అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మేసేవాడు ఎవడలేడు. ప్రజలంతా గొర్రెలు కూడా కాదు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా, నేను పెద్ద నీతివంతుడిని. అంత నీతివంతుడు అయితే 25,000 రూపాయల చికెన్ కాంట్రాక్ట్ కోసం నువ్వు ప్యాకెట్ క్లబ్లతో ఎందుకు రాజీ పడ్డావు? మరి నువ్వు నీతి నిజాయితీ గల వ్యక్తి అయితే ఆ 25,000 కాంట్రాక్ట్ కోసం, చికెన్ కాంట్రాక్ట్ కోసం వాళ్ళతో చేతులు కలపకూడదు కదా. అంటే ప్యాకెట్ క్లబ్లు యానంలోకి తీసుకొచ్చినా గానీ ఎవరైనా యానం ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందని అడుగుతున్నావు. మరి ఇబ్బంది కాకపోతే ఏంటి? మరి యానం ప్రజలు అనేక రకాల ప్రజలు మరి అక్కడికి వచ్చి ఎక్కడెక్కడ నుండి వచ్చి అక్కడ ప్యాకెట్లు ఆడడం వల్ల కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. మరి అటువంటిప్పుడు ఇబ్బంది కాదా అది? నీకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఏదైతే ప్యాకెట్ క్లబ్లు ఉన్నాయో ఆ ప్యాకెట్ క్లబ్లన్నింటికి కూడా వాటర్ సప్లై చేయడం వల్ల నీకు ఇబ్బంది లేదు. నీ ఒక్కడికి బెనిఫిట్ అయ్యి ఉండొచ్చేమో తప్ప ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి సంస్కృతి ఎప్పుడైనా గడిచిన 25 సంవత్సరాల్లో యానంకి ఏమైనా తీసుకొచ్చారా? లేదే. నువ్వు ఎవరైతే గొల్లపల్లి అశోక్ ఉన్నాడో ఆయన యానం ప్రజలకు ఏమీ చేయలేదు, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, మేనిఫెస్టోలోని అంశాలను పొందుపరచలేదు. దీని మీద మాట్లాడో, భూ కబ్జాలు చేసే వ్యక్తుల కోసం మాట్లాడో, ఇల్లీగల్ లిక్కర్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళ కోసం మాట్లాడో. మరి ఇటువంటి ఏమీ మాట్లాడకుండా మల్లాడి కృష్ణారావు గారి మీదమే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎక్కువగా నువ్వు ఏదైతే అంశాలు మల్లాడి కృష్ణారావు గారి మీద లేవనెత్తావో దానికి మేము కౌంటర్ వస్తూ ఉన్నావు. ఆ కౌంటర్ ని నువ్వు దానికోసం మాట్లాడకుండా, గొల్లపల్లి అశోక్ గారి కోసం మాట్లాడకుండా ఓన్లీ మల్లాడి కృష్ణారావు గారి మీద మాట్లాడడం, ఎవరైతే నీకు తొత్తులుగా ఉంటారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావే దాన్ని బట్టే అర్థమైపోతుంది నీ యొక్క వైఖరి ఏ విధంగా ఉందనేది. మరి ఇప్పటికైనా నేను ఒకటే చెప్తూ ఉన్నా, ఏదైతే నువ్వు రాజకీయ కోణంలోనే చూడు, వ్యక్తిగత దోషాలకు గాని క్యారెక్టర్ బాడీ షేమింగ్ కోసం కూడా మాట్లాడి నువ్వు నీ యొక్క క్యారెక్టర్ ని దెబ్బ తీసుకునేలాగా చేయొద్దని, మళ్ళీ ఇక మీదట ఇటువంటి వీడియోలు చేస్తా ఉన్న సాహసం చేయమనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా నీకు హెచ్చరిస్తూ ఉన్నా.